మరో స్థానిక సంస్థల్లో మన పార్టీని గెలిపించుకోవాలి. ఇలా 3.5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. దానికి తోడుగా మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గాని మరి క్లస్టర్ ఎంపీటీసీ గాని మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి ఈ నియోజకవర్గాన్ని గాని ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన నాయకులను మనం పంపించడం జరిగింది. అదే కోణంలో రేపటి రాబోయే స్థానిక సంస్థలలో మన గ్రామాభివృద్ధికి పాటుపడుతూ మరి మన గ్రామాన్ని బాగు చేసుకోవాలంటే మనం ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఇస్తారనే ఆశతో మరి ఇస్తారనే నమ్మకంతో మరి ఈ రోజున రుజువు చేసుకుంటున్న చెన్నపాలెం మరి గోపాలగిరి గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్, జై కాంగ్రెస్. చేస్తున్నారు. దేనికి పాదయాత్ర చేస్తున్నారు? కెనాల్లో నీళ్లు రావడం కోసమే పాదయాత్ర చేస్తున్నారు. మరి నిన్ననే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కెనాల్లో అందరినీ పిలిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలిచి తన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నీళ్లు తప్పకుండా ఇంకో 2-3 రోజుల్లో వస్తాయి. సో పని అంతానేమో ఎమ్మెల్యే గారు చేస్తుంది. ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో మన పాదయాత్ర పెట్టి క్రెడిట్ కొట్టేదా అంటున్నారు. చెప్పుకునే వాళ్ళ పార్టీ చెప్పుకునేది దయాకర్ రావు, కష్టపడి పనిచేసేది మన ఎమ్మెల్యే శేషగిరి గారు. మీరు ఇక్కడే చూడొచ్చు. ఒక పెద్ద రాజ్యాంతం చేస్తున్నారు. ఏమని? కొత్తోళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నది పెద్ద మేడం, చిన్న పాతోళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. పాతోళ్ళని మనము ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని సర్పంచ్లు గాని రావాల్సింది మీకే. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ జెండాని మోసారు. మరి వీళ్ళందరికీ కూడా మరి మనకెన్నో కోరికలు ఎన్నో ఆశలు ఉన్నాయి మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్లే చాలా మంది రేపు సర్పంచ్లు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. మరి మీరందరికి కూడా సీట్లు రావాలంటే మీ పేర్లు సర్వేల్లో ఉండాలి. మరి మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి. దయాకర్రావు గారు ఎప్పుడు కూడా ఇంతే చేస్తారు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ అయిపోయింది మేడం తోటి, ఎమ్మెల్యే గారితో. సో ఆ రివ్యూ ఎందుకంటే ఈ వాటర్ గురించే ఎప్పుడు కూడా మీరు చూడండి. గతంలో మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎమ్మెల్యే గారు చేసింది ఆల్రెడీ చేసిన దాన్ని బట్టి ఆయన క్యాష్ చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇదొక ఆయన స్టంట్. ఎందుకంటే ఆయన ఒకటి చేసిందనే గెటప్ కోసం బిల్డప్ కోసం చేయటమే తప్పితే అదేమీ లేదు. అది ఆల్రెడీ నిన్న రివ్యూ మీటింగ్ లో అయిపోయింది. ఆల్రెడీ వాటర్ ఇస్తామని చెప్పారు వాటర్ డిపార్ట్మెంట్. తప్పకుండా ఇంకో ఫ్యూ డేస్ లో మీకు వాటర్ వస్తుంది.